పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు ఫెయిల్ అనేది లేకుండా సైన్సు చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను, చైతన్యవంతులుగా మారుస్తాను. ఈ దేశంలో ఒక్క శత్రువు కూడా లేని అజాత శత్రువు ఆయన. ఇప్పుడు మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో సాధిస్తున్న విజయాలకు పునాదులు వేసింది ఆయనే. అతని జీవితం మొత్తం మీద ఒక్క విమర్శ కూడా లేని మచ్చలేని మనిషి ఆయనే. మన అబ్దుల్ కలాము. ఇప్పటి వరకు ఎంతో మంది రాష్ట్రపతులు ఉన్నారు, కానీ అబ్దుల్ కలాము అంతగా మనకు దగ్గరైన మనిషి మరొకరు లేరు. పేద కుటుంబంలో పుట్టిన కలాం దేశ ప్రథమ పౌరుడిగా ఎలా ఎదిగాడు, ఒక గొప్ప నాయకుడిగా, శాస్త్రవేత్తగా దేశానికి సేవలు అందించారు కలాం. అబ్దుల్ కలాము తమిళనాడులోని రామేశ్వరంలో ఒక ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబరు 15న జన్మించాడు. ఈయన తండ్రి పేరు జైనులుబ్దీన్. ఈయన పడవ నడిపేవాడు. తల్లి పేరు ఆసిమా. కలాము పూర్తి పేరు ఔల్ ఫకీరు జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి సహాయం చేయడానికి కలాము చిన్న వయసులోనే న్యూస్ పేపర్లు వేసేవాడు. రామేశ్వరానికి కొద్ది దూరంలో ఉన్న రామనాథపురంలో స్క్వార్జీ మెట్రికులేషన్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. చదువు అంతట మాత్రమే అయినప్పటికీ కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, జిజ్ఞాస కలాంలో ఎక్కువగా ఉండేది. పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికి మీ ఓటు. పాట 10 పైసాకే మీ ఓటు. నెలకు 30,000 జీతానికే మీ ఓటు. తెలంగాణ పేద మహిళలందరికీ ఉచిత కారు డ్రైవింగు ఇచ్చుటకే మీ ఓటు. తెలంగాణ ప్రజలందరికీ పెట్టుబడులు ఇచ్చి